కేంద్ర సహకార బ్యాంక్ పాలకవర్గ సమావేశం జరుపుకుంటున్నాం. మా సహచర డైరెక్టర్లు మరి ఇతర అధికారుల సమక్షంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం లేదా ఇతర వాళ్ళకు ఉన్నటువంటి ఇంటి మీద లోన్లు అంటే ఇతర షెడ్యూల్ బ్యాంకులు అయితే మాత్రం కొత్తగా ఇల్లు కట్టుకుంటేనే ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ ఉంటేనే వాళ్ళు లోన్లు ఇవ్వగలుగుతారు. కానీ మా బ్యాంక్ అలా కాదు. మేము రైతులను దృష్టిలో పెట్టుకొని ఐటీ రిటర్న్స్ లేకపోయినా కూడా 20 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లు కూడా మేము లోన్లు ఇవ్వడం లేదు. అది కూడా 62% ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇతర షెడ్యూల్ బ్యాంకులు ఎవరు కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, మేము ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇవ్వడానికి సిద్ధంగా లేరు, ఇవ్వట్లేదు కూడా. మరి రైతు సోదరులను దృష్టిలో పెట్టుకొని సుమారు మేము 9 మండలాల్లో మరి ఏదైతే కరువు మండలాలుగా ప్రకటించారో నాబార్డు వాళ్ళు, ఆ కరువు మండలాల్లో మాత్రం పర్టికులర్గా 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము లోన్ జరిగింది. ఇతర బ్యాంకులు ఎవరు కూడా ఇంత సాహసించే రైతుకి అతి తక్కువ రేటుకి ఇంట్రెస్ట్కి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అలానే ఆ మండలాల్లో పర్టికులర్ మండలాల్లో అయితే మాత్రం మహిళా గ్రూపులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలను కూడా మీరు బ్యాంకులు రైతుల బ్యాంకే కాదు, పేద మహిళలను కూడా దృష్టిలో పెట్టుకొని పేద మహిళా గ్రూపులు కూడా లోన్లు ఇవ్వమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీ మీటింగ్లో చూడటం జరిగింది. ఎందుకంటే ఇతర బ్యాంకులు 12%, 13%, 14% వడ్డీ, అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు మా ఆప్కాబ్కి సుమారు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా తక్కువ రేటుకి మహిళా గ్రూపులకి వడ్డీకి ఇవ్వని చెప్పి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే మా బ్యాంకు, జిల్లా బ్యాంకు వచ్చి సుమారు ఇప్పటికీ 500 కోట్లు, 485 కోట్లు మేము రుణాలు అందించడం జరిగింది. అది కూడా 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో. అంటే గ్రూపులకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 30 వడ్డీకి. ఇతర బ్యాంకులు రూపాయి 10 పైసలు, రూపాయి ఇస్తుంటే మేము మాత్రం 30 వడ్డీకే రుణాలు ఇవ్వడం జరుగుతుంది. పక్కన కొన్ని మండలాల్లో అయితే మాత్రం 62 పైసలకే వడ్డీలు ఇవ్వడం జరుగుతుంది. మరి అతి తక్కువ వడ్డీ తీసుకుంటూ రాష్ట్రంలో సీఎం గారు ఏదైతే, ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజారంతిక పాలన అందిస్తున్నాడో, అందరూ కూడా ఏదైతే సేవ చేస్తున్నాడో, ఆ సేవలో మేము కూడా భాగం పంచుకుంటూ, మా బ్యాంకు కూడా భాగం పంచుకుంటూ ఆయన ఆదేశించినటువంటి విషయాలను తూచా తప్పకుండా పాటిస్తూ మరి ఈరోజు అయితే మాత్రం మాకు గతంలో ఇచ్చినటువంటి ఆప్కా వారు 200 కోట్లు కూడా ఎల్టీ లోన్లు, లాంగ్ టర్మ్ లోన్, రైతులకు ఇచ్చే లోన్లు అయిపోయిన సందర్భంలో మళ్ళీ కొత్తగా మేము 500 కోట్లు తీసుకొని రైతుల విషయంలో గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇంత ఇదిగా రుణాలు మేము అధికంగా రుణాలు ఇవ్వటం ఒకటి, రెండోది అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వటం ఒకటి, మూడోది సేవ. మరి ఇతర బ్యాంకుల దగ్గరికి వెళ్తే రైతులు నిలబెట్టి కనీసం కూర్చోమని కూడా అనరు. ఇది వాస్తవం, రైతులందరూ తెలిసిన విషయం ఇది. కానీ మేము అలా కాదు. మా బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకు మాత్రం రైతులు కూర్చోబెట్టి మర్యాద చేసి అతను లోన్ ఇచ్చే ఏర్పాటు మేము చేస్తున్నామని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.